ఎగ్జాక్ట్గా బహుశా ఇదే సమయానికి ఆ చిన్న నిప్పురవ్వ కాస్త అంటుకొని మంట లెగిసిపోయడం మొదలు పెడితే ఇప్పటికే 24 గంటలు పూర్తయింది దాదాపుగా, అయినా ఏమాత్రం కంట్రోల్లోకి రాలేదు. అయితే ఇదంతా జరుగుతోంది. ఉదాహరణకు ఒక సిలిండర్ అనుకోండి, సిలిండర్ ఇందాక చెప్పినట్టుగానే సిలిండర్ని మనం వంట చేసుకునే టైంలో మనం ఆ బర్నర్ని ఆన్ చేస్తే ఆ బర్నర్ దగ్గర మాత్రమే మండుతుంది. అదే ఆ గ్యాస్ పైప్ లైన్కి కూడా చిన్నగా లీకేజ్ ఉండి ఆ గ్యాస్ బయటకు వస్తే ఈ మంటలు అక్కడి వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా బ్లాస్ట్ జరిగే అవకాశం, అక్కడ కూడా మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం సిలిండర్ దగ్గర ఆఫ్ చేయొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ ఇక్కడ ఆఫ్ చేయడానికి ఆస్కారమే లేదు. భూమి లోపల గ్యాస్ ఉంది, భూమి లోపల చమురు ఉంది, అదంతా కూడా ఇట్టే బయటకు వస్తుంటే దాన్ని ఆఫ్ చేయడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. ఏదైనా పైప్లో నుంచి వచ్చింది అనుకోండి, ఆ పైప్ని ఎక్కడో దగ్గర బ్లాక్ చేస్తే ఈ మంట కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. లేదు ఇంకెక్కడైనా ఒక వాల్ లాంటిది ఉంటే వాల్ని క్లోజ్ చేసినా అయిపోతుంది. కానీ ఇక్కడ అటువంటి అవకాశమే లేదు. 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఆ బావిలో ఉంది. 40,000 క్యూబిక్ మీటర్లు అంటే అర్థం చేసుకోండి, ఒక దాదాపుగా ఒక సగం జిల్లానే పూర్తిగా గ్యాస్ సప్లై చేయొచ్చు. అంతటి గ్యాస్ నిల్వలు ఉన్నాయంట అక్కడ.